హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ ఆన్లైన్ క్లాసు సిద్ధంగా ఉన్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మనం స్టోరీలోకి వెళ్ళిపోదామా? పిల్లలు, ఈ రోజు మన స్టోరీ వచ్చి 10 మంది కుష్ఠరోగులు. 10 మంది కుష్ఠరోగుల గురించి మనం బైబిల్లో లూకాసు వార్త 17వ అధ్యాయంలో మనం చూడగలం. ఒకసారి మీరు కూడా అధ్యాయాన్ని చదవండి, ఓకేనా? అయితే కుష్ఠరోగం అనేది చాలా ప్రమాదకరమైనది. అది ఒక అంటువ్యాధి అనమాట. అది ఎట్లా ఉంటదంటే ఒంటి నిండా కూడా కురుపుల్లాగా పూలులాగా వచ్చి చాలా చూడడానికి చాలా అసహ్యంగా భయంకరంగా ఉండే ఒక వ్యాధి కదా పిల్లలు. ఎవరైనా మనం చూసి అసహించుకొని మరి పక్కకి గెంటేస్తే మనకి చాలా బాధ ఉంటది కదా పిల్లలు. అలాగే కుష్ఠరోగం ఉన్న వాళ్ళని ఊర్లోనికి రానిచ్చేవారు కాదు. బైబిల్ మనకి నేర్పిస్తున్న ప్రకారం మనకి ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్, పాత నిబంధన, కొత్త నిబంధన అని 2 పుస్తకాలు ఉన్నాయి కదా పిల్లలు. ఆ పాత నిబంధన కాలంలో మరి యూదులు అనేవారు ఉండేవారు అనమాట. వారి సంఘంలో యాజకుడు ఉండేవారు. యాజకుడు అంటే ఇప్పుడు మనం పాస్టర్ గారు అంటాం కదా, అలాగే అక్కడ యాజకుడు అని పిలిచేవారు అనమాట. అదే విధంగా మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా యాజకుడు ఉన్నారు. అయితే కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ఏం చేయాలో పాత నిబంధనలో స్పష్టంగా రాయబడి ఉన్నది. ముందుగా యాజకుడు అంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న ఆ సమస్యను చూపించాలి. అప్పుడు ఆయన వాళ్ళతో చెప్పేది ఏంటంటే, మీరు ఇది తగ్గు వరకు ఊరు వెలుపున అంటే ఊరి బయట ఉండమని చెప్పేవాడు అనమాట. అది తగ్గిందని మీకు తెలిస్తే మరలా వచ్చి నాకు చూపించండి, అప్పుడు నేను చెప్పిన విధంగా మీరు చేయొచ్చు అని చెప్పేవారు అనమాట పాస్టర్ గారు. అప్పుడు పాస్టర్ గారు ఏది చెప్తే వాళ్ళు అది చేసేవాళ్ళు. అలాగా కుష్ఠరోగులందరూ ఊరు బయట ఉండేవారు. ఎందుకు కుష్ఠరోగులు ఊరు బయట ఉండవలసి వస్తుందో తెలుసా పిల్లలు మీకు? ఒకవేళ కుష్ఠరోగులు అలా ఊరి బయట ఉండకపోతే వాళ్ళు ఊరిలోనే అందరితో కలిసి ఉంటే వాళ్ళకున్న కుష్టి ఊర్లో వాళ్ళందరికీ అంటుకుంటది అనమాట. అది ఒక అంటువ్యాధి గనక ఎవరి దగ్గర వాళ్ళు ఉండకూడదని మరి వాళ్ళ పిల్లలకు గాని, వాళ్ళ భార్యలకు గాని, వాళ్ళ భర్తలకు ఎవరి దగ్గర అది అంటుకోకూడదని ఉద్దేశంతో ఈ యొక్క యాజకులు ఏం చేసేవారంటే వాళ్ళని ఊరి బయటే ఉంచేవారు అనమాట. అది తగ్గే వరకు వాళ్ళు ఊరి బయటే ఉండేవాళ్ళు. కొంతమంది అయితే అక్కడ చనిపోయి ఉండొచ్చు కూడా కదా పిల్లలు. అంత కఠినమైన శిక్ష అప్పుడు ఉండేది. అలాగే ఒక రోజున యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత, ఆయన సేవను ఆరంభించిన తర్వాత మరి ఆయన సేవ చేస్తూ యెరూషలేము గుండా సమరయ గలిలయ ప్రాంతం గుండా వెళుచు ఒక గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది పిల్లలు. అప్పుడు ఆ గ్రామంలో 10 మంది కుష్ఠరోగులు ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇది లూకాసు వార్త 17వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. ఆయన అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు మరి ఊరి వెలుపున ఉన్న ఈ కుష్ఠరోగులు ఆ ఊర్లోనికి ఎంటర్ కాకముందే యేసయ్యను చూస్తారు కదా. ఆ ఊర్లోనికి ఆయన, ఆ గ్రామంలోనికి ఆయన వస్తున్నారు, ఆ ఊర్లోనికి ఆయన వెళ్తున్నారు. ఈ కుష్ఠరోగులు అరుస్తున్నారు కదా, యేసయ్య మమ్మల్ని కరుణించవా, మాకున్న కుష్టిని తగ్గించవా, మేము చాలా బాధపడుతున్నామయ్యా, ఈ రోగంతో నువ్వు స్వస్థతలు దయచేస్తున్నావంట, దయ్యాలను వెళ్ళగొడుతున్నావంట, ఎంతో మంది స్వస్థత పొందుతున్నారంట, ప్రభువా నీ కరుణ మా మీద ఉంచవా అని వాళ్ళు దేవుణ్ణి బతిమలాడడం జరిగింది. మరి యేసయ్య వాళ్ళు పిలవగానే వినకుండా ఉంటాడా చెప్పండి పిల్లలు? ఆయన జాలిగల దేవుడు కదా, ఆయన కరుణామూర్తి కదా. వెంటనే వాళ్ళ కేకలు వేస్తూ చూసి ఆయన దయ కలిగింది వారి మీద. వారిని చూసి వెంటనే వాళ్ళని స్వస్థపరచడానికి ఆయన ఇష్టపడ్డాడు. మనమైతే ఎవరైనా అమ్మా నేను ఆపదలో ఉన్నాను, ఆకలితో ఉన్నాను, నాకు సహాయం చేయమంటే మనం చూసి చూడనట్టు వెళ్ళిపోతాం కదా. వాళ్ళు ఎంత మొరపెట్టినా మనం. కానీ ఆయన మనిషి కాదు కదా, దేవుని కుమారుడు కదా, దేవుడు కదా. అందుకనే ఆయన జాలి హృదయంతో ఏం చేశాడంటే వాళ్ళతో స్వరమిప్పి మాట్లాడాడు. అంటే వాళ్ళతో మాట్లాడడం ప్రారంభించారు. అయ్యా మీ మొర నేను ఆలకించాను, మీరు కేకలు నేను విన్నాను, మీరు వెళ్ళి ముందు మీ యాజకుడు దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మీరు చూపించండి అని చెప్పాడు. వెంటనే వాళ్ళు 10 మంది కూడా మరి నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ యాజకుడికి చూపిద్దామని వెళ్తున్నప్పుడే వాళ్ళు సంపూర్ణమైన స్వస్థత పొందుకున్నారు. వాళ్ళకున్న కుష్టంతా పోయింది. వాళ్ళ పసిపిల్ల దేహం వల్లే వాళ్ళ చర్మం అంతా మారిపోయింది, చిన్న పిల్లల చర్మం లాగా అయిపోయింది. వాళ్ళు సంతోషంతో యాజకుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు 9 మంది. కానీ అందుట్లో ఒక ఆయన మరి వెనక్కి తిరిగారు. ఎందుకంటే
ఆయనకి తెలుసు నన్ను స్వస్థపరిచిందే దేవుడే, యేసయ్యే. ఆయన చెప్పడం బట్టి నా శరీరం అంతా పసిపిల్ల దేహంలా మారిపోయింది. గనక నేను ఇప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళి నన్ను ఎవరైతే స్వస్థపరిచాడో ముందు ఆయనకి చూపించాలి, యాజకుడుకు కాదని. మరి ఆయన వెనక్కి తిరిగి వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నువ్వు నాకు చెప్పిన విధంగా నేను దారిలో వెళుతుండగానే నాకు స్వస్థత కలిగిందయ్యా, నువ్వు నాకు చేసిన సహాయాన్ని బట్టి నేను ఎంతో కృతజ్ఞున్నయ్యా, థ్యాంక్స్ యేసయ్యా అని ఆయన పాదముల మీద పడి ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాడు. పిల్లలు వెంటనే ఆయన అడిగాడు కదా, నీతో పాటు ఇంకా 9 మంది ఉండాలి కదా, మరి వాళ్ళెందుకు రాలేదు అని అడుగుతున్నాడు. ఈ అన్యుడు తప్ప ఎవరు నా దగ్గరికి రాలేదు అని ఆయన అడుగుతున్నాడు కదండి. వాళ్ళకి కృతజ్ఞత లేదు. వాళ్ళు స్వస్థత పొందుకున్నాం కదా, యాజకుడికి చూపించి వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ వెనక్కి తిరిగి వచ్చి స్వస్థపరిచిన యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామని వాళ్ళకి మాత్రం లేదు కూడా. ఈ యొక్క మరి ఈ వ్యక్తి ఒక్క వ్యక్తి తిరిగి వచ్చి మరి యేసుక్రీస్తుకి, యేసు ప్రభు వారికి కృతజ్ఞతలు తెలిపాడు. నువ్వు నమ్మావు, ఏంటి నమ్మడు? నన్ను యేసయ్య మాత్రమే స్వస్థపరిచాడు, యాజకుడు కాదు, మనుషులు కాదు అని ఆయన నమ్మాడు గనుకనే తిరిగి వచ్చాడు. కానీ వీళ్ళు అలా తిరిగి రాలేదు. పిల్లలు ఆయన చూపించమన్నారుగా, చూపించి వెళ్ళిపోదాం, తిరిగి రమ్మని చెప్తే తిరిగి వద్దాం అని అనుకున్నారు కదా పిల్లలు. అయితే ఈయన మాత్రం అలా అనుకోలేదురా, నన్ను యేసయ్య స్వస్థపరిచాడు, ఆయనకొక్కరికి ఇది సాధ్యము అనుకుని తిరిగి వచ్చి యేసయ్యకు కృతజ్ఞుడై ఎంత వినయంతో ఆయన్ని మరి థ్యాంక్స్ చెప్పుకున్నాడు ఆయనకి కదా. అందుకని ఆయన నీ విశ్వాసం నిన్ను కాపాడింది, మరి నువ్వు వెళ్ళి నీ ఇంటి వారితో సంతోషంగా ఉండమన్నాడు. చూసారా పిల్లలు, మనకు సహాయం చేసింది ఒక్కరైతే మనం ఇంకొకరికి లోబడుతూ ఉంటాం. మన జీవితాల్లో కూడా మనకి ఇచ్చేది అంతా యేసయ్యే. మనం లేచిన కాడ నుంచి మనం పడుకునే వరకు, మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, మనం తినేటప్పుడు కానీ, మనకు కావాల్సింది కానీ ఏదైనా దేవుడే మనకి ఇస్తాడు. అలాంటప్పుడు మనం దేవునికి మొట్టమొదటిగా థ్యాంక్స్ చెప్పాలి. మనం దేవునికి మొట్టమొదటిగా థ్యాంక్స్ చెప్పకుండా మనం అందరికీ థ్యాంక్స్ చెప్తూ వస్తాం. ఒక ఫ్రెండ్ పెళ్ళిచ్చాడు అనుకోండి, థ్యాంక్స్ అంటాం. ఎవరన్నా మరి ఏదైనా సహాయం చేస్తే థ్యాంక్స్ అంటాం. కానీ యేసయ్యకి మనం థ్యాంక్స్ చెప్తామా? అది చెప్పాం కదా పిల్లలు. కానీ నీ ఫ్రెండ్ నీకు మరి పెన్సిల్ ఇచ్చినా, మరి ఎవరు నీకు సహాయం చేసినా అలా సహాయం చేయడానికి వారికి ఆ మనసును కలగజేసింది ఎవరో తెలుసా? దేవుడు. గనక నీ ప్రభా ఇట్టి మనసును వాళ్ళకి ఇచ్చినందుకు నీకు వందనాలు. మరి డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళి మందులు మింగి నీ రోగం పోగొట్టుకున్నా, నీకు జలుబు, దగ్గు, మరి జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు మందులు మింగి, సిరప్పులు మింగి రోగం పోయిందంటే అది డాక్టర్ చేసింది కాదు, మందులు చేసింది కాదు, కేవలం దేవుని కృప వల్ల నీకు స్వస్థత కలిగింది. ఆ మందుల్లో, ఆ సిరప్పుల్లో, ఆ డాక్టర్లో దేవుడు ఉండే నీకు స్వస్థత కలిగించాడు. అప్పుడు దేవా నువ్వు నాకు తగ్గించినందుకు థ్యాంక్స్ అని చెప్పాలి. అంతేగాని మనం మనుషుల్ని మరి హెచ్చిస్తూ దేవుడిని తగ్గిస్తే దేవునికి బాధ కలుగుతుంది కదా పిల్లలు. అయ్యో నా పిల్లలకి నేను సహాయం చేశాను, నా పిల్లల్ని నేను కాపాడుకుంటున్నాను, అలాంటిది నా పిల్లలు నాకు లోబడట్లేదు, నా వైపుకు తిరగట్లేదు, నా దగ్గరికి రావట్లేదని ఆయన బాధపడతాడు కదా పిల్లలు. 10 మంది కుష్ఠరోగం స్వస్థత పొందితే 9 మంది వెళ్ళిపోయారు, ఒక్కలే వెనక్కి తిరిగి వచ్చారు. కానీ వచ్చిన ఆయనతో యేసయ్య అంటున్నాడు కదా, 9 మంది ఎక్కడా అని అడుగుతున్నాడు కదా. మరి మన గురించి కూడా మరి అలాగే అడుగుతాడు కదా. మరి నా దేవుడు మరి నన్ను స్వస్థపరిచాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలన్న జ్ఞానం మనకి లేకపోతే దేవుడికి చాలా బాధ కలుగుతుంది పిల్లలు. అందుకనే మన జీవితంలో ఏది జరిగినా మొట్టమొదట దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ యేసయ్యా, ఈ రోజు నువ్వు నాకు చేసిన సహాయాన్ని బట్టి, పలానా అంకుల ద్వారా, పలానా ఫ్రెండ్ ద్వారా, పలానా ఆంటీ ద్వారా నాకు మంచి మరి సహాయం దయచేసావు మరి అని దేవునికి ఎప్పుడైతే మనం థ్యాంక్స్ చెప్తామో అప్పుడు దేవుడు మన గురించి ఆనందించేవాడే ఉన్నాడు కదా పిల్లలు. ఇది మనము ఈ స్టోరీ ద్వారా నేర్చుకున్నది. మరి మీరు ఇక నుండి అలా ప్రతిదినం దేవునికి థ్యాంక్స్ చెప్తారా? చెప్పాలి. మనం ఏది చేసినా మొట్టమొదట మనం కృతజ్ఞత చెల్లించవలసింది ఎవరికి అంటే దేవునికి. మనం ఆహారం తింటున్నప్పుడు, మనం లేచినప్పుడు, ప్రభువా నన్ను ఇవాళ ఆరోగ్యంగా లేపో నీకు వందనాలు, ప్రభువా నాకు మంచి టిఫిన్ దయచేసా నీకు వందనాలు, మంచి ఆహారం ఇచ్చావు నీకు వందనాలు. ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి మా అమ్మకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు. నా బ్రతుకులు ఏది జరిగినా కూడా మరి టీచర్స్ మంచిగా బోధించిన, ఏది జరిగినా మరి నా తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటున్నా, మంచి ఫ్రెండ్స్ నాకున్నా, ఏది జరిగినా కూడా
నీ వలనే నేను దాన్ని పొందుకున్నానయ్యా అని మనం ఎప్పుడైతే ప్రతిదినం దేవునికి లోబడి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తామో దేవుని ఆశీర్వాదాలు బహుగా మీ మీదకు వస్తాయిరా. ఇంకా మీకు కొదువుగా ఉన్నది ఏదో, మీకు జ్ఞానం కొదువుగా ఉన్నదా, మరి ఏది కొదువుగా ఉన్నదో సమస్తాన్ని ఎరిగి ఆయన నీకు కావాల్సినవి అన్ని దయచేస్తాడు కదా పిల్లలు. ఈ విధంగా మనం ముందుకు వెళ్దాం, సరేనా? సరే పిల్లలు, మరి ఇప్పటి వరకు 10 మంది కుష్ఠరోగులు చేసిన పనిని మనం నేర్చుకున్నాం కదా. ఇక ముందు మనం అలా ఉండకుండా ఎవరైతే వెనక్కి తిరిగి వచ్చాడో ఆ కుష్ఠరోగి అయిన ఆ వ్యక్తి నిమిత్తమై ఆ వ్యక్తిలాగా మనం కూడా దేవుని సన్నిధికి తిరిగి రావడానికి మనం ముందుకు నడుద్దాం, సరేనా పిల్లలు? మంచి స్టోరీ విన్నారు కదా. ఇప్పుడు మనం ఒక మెమరీ వర్డ్స్ నేర్చుకుందాం, సరేనా? ఈ రోజు మన మెమరీ వర్డ్స్ వచ్చి 1 దెస్సలోనికీయులు 5వ అధ్యాయము 18వ వచనం. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. 1 దెస్సలోనికీయులు 5వ అధ్యాయము 18వ వచనం. మరి ఒకసారి ఈ మెమరీ వర్డ్స్ మనం అందరం కలిసి చదువుకుందాం. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. పిల్లలు, ఈ యొక్క మెమరీ వర్డ్స్ మీరు చదివారు కదా. అన్నిటి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మనకు మంచిదని, ఇది దేవుని చిత్తం అని కూడా దేవుడు చెప్తున్నాడు. కనుకనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మనం ఏ విషయంలోనూ మర్చిపోవద్దు, సరేనా పిల్లలు? మరి ఇంకొక కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దామా? పిల్లలు బాయ్, గాడ్ బ్లెస్ యూ.